ఒకప్పుడు సినిమా 100 కోట్లు కలెక్షన్ అంటేనే చాలా ఎక్కువ అని అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు 1000 కోట్లకు పైగా కలెక్షన్ చేస్తూ ప్రపంచం మొత్తం మన భారతీయ సినిమాల వైపు చూస్తున్నాయి. ఆ 1000 వాలా కలెక్షన్స్ చేసిన సినిమాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. నితీష్ తివారీ దర్శకత్వంలో అమీర్ ఖాన్ నటించిన దంగల్ సినిమా 2016లో రిలీజ్ అయింది. ఈ సినిమా మల్లయోధుడు మహావీర్ సింగ్ పోగట్ ఆయన కుమార్తెల నిజ జీవితంలోని సంఘటన ఆధారంగా చేసుకుని తీశారు. గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర 2000 కోట్ల పైగా కలెక్షన్లను సాధించింది. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలికి కొనసాగింపుగా వచ్చిన బాహుబలి 2వ భాగం 2017లో రిలీజ్ అయింది. పాన్ ఇండియా లెవెల్లో 1810 కోట్లు కలెక్షన్ రాబట్టిన చిత్రమిది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యాష్ హీరోగా నటించిన KGF 2 సినిమా 2022లో విడుదలైంది. దేశం మొత్తం కన్నడ ఇండస్ట్రీ వైపు చూసేలా రాఖీబాయ్ చేశారు. ఈ సినిమా దాదాపు 1300 కోట్లను పైగా రాబట్టింది. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్లతో తీసిన మ్యూజికల్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ RRR. ఈ సినిమా 2022లో విడుదలైంది. నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడం అందరికీ తెలిసిన విషయమే. జపాన్లోని 114 కేంద్రాలలో 100 రోజులు పూర్తి చేసుకున్న తొలి భారతీయ చిత్రం RRR. అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్లో నటించిన చిత్రం జవాన్. ఈ చిత్రం 2023లో విడుదలైంది. ఈ సినిమాలో అద్భుత పోరాట సన్నివేశాలు అందర్నీ కట్టిపడేసింది. ఈ చిత్రం దాదాపు 1200 కోట్లు కలెక్షన్లు కొల్లగొట్టింది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా పఠాన్ సినిమా 2023లో విడుదలైంది. ఇందులో రా ఏజెంట్గా షారుఖ్ ఖాన్ ISI ఏజెంట్ పాత్రలో నటించిన జాన్ అబ్రహాంతో చేసిన పోరాటాలు ఈ సినిమాకే స్పెషల్ అట్రాక్షన్గా మారాయి. ఈ సినిమా యొక్క మొత్తం కలెక్షన్స్ 1000 కోట్లు పైగా రాబట్టింది. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన విజువల్ వండర్ కల్కి 2898 ఏడీలో ప్రభాస్ హీరోగా 2024లో విడుదలైంది. అమితాబ్ ప్రభాస్ల మధ్య జరిగే యాక్షన్ సీన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. రిలీజ్ అయిన 15 రోజులకే 1000 కోట్లు కలెక్షన్లు అందుకుంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా పుష్ప ద రూల్ 2024లో విడుదలైనది. ఈ చిత్రం 1800 కోట్లకు పైగా వసూలు చేసింది. ఆదిత్యధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ నటించిన చిత్రం ధురంధర్. ఇది 2025లో విడుదలైంది. ఈ చిత్రం 1200 కోట్లకు పైగా వసూలు చేసినది. వీటిలో మీకు ఏ సినిమా బాగా నచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి.